హలో ఎవ్రీవన్, నేను మీ నవనీత. వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్గరి బ్లాగ్స్. ఈరోజు మనము ఒక స్నాక్ రెసిపీ బ్రెడ్తో చేసేసుకుందాము. చాలా సింపుల్, ఈజీ అండ్ టేస్టీ రెసిపీ అండి. ఇది చిన్నపిల్లలు కూడా చేసుకోవచ్చు. ఇది ఈవినింగ్ స్నాక్స్లోకి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, ఇంట్లో ఎప్పుడైనా ఏమైనా తినాలనిపించినప్పుడు ఒక బ్రెడ్ మాత్రం ఉంటే సరిపోతుంది. దాంతో మనము ఇలా బ్రెడ్ స్నాక్స్ అనేది చేసుకోవచ్చు. నాకు మాత్రం బ్రెడ్ని చూస్తే ఒక పేషెంట్ ఫీల్ వస్తుంది. ఎప్పుడైనా బ్రెడ్ తినాలి, పాలు బ్రెడ్ తినాలి అంటే మామూలుగా హాస్పిటల్స్లో ఉన్న పేషెంట్స్కే కానీ, బాగా సిక్గా ఉన్నవాళ్ళు, పెద్దవాళ్ళు పాలు బ్రెడ్ తింటారు అని అనిపిస్తుంటుంది నాకు. నేను చిన్నగా ఉన్నప్పుడు మా డాడీ నాకు ఫీవర్ వస్తే కానీ, మా ఇంట్లో ఎవరైనా సిక్ అయితే కానీ బ్రెడ్ తెచ్చేవాళ్ళు. అలాంటి టైంలో అసలు ఇంకా బ్రెడ్ అంటే పేషెంట్సే తింటారు అనేది నాకు మైండ్లో అలా ఫిక్స్గా ఉండిపోయిందనమాట. ఇక లేట్ ఎందుకు, బ్రెడ్ రెసిపీ ఏంటో చేసేద్దాము. ముందుగా నేను ఆనియన్, క్యారెట్ ఇలా తురిమి పెట్టుకుంటున్నాను. ఆనియన్ చెక్కు తీసి పెట్టుకున్నాను. క్యారెట్ ఏంటంటే కొంచెం ఇది మందంగా ఉంది, అందుకని చెప్పేసి నేను ఇలా పీల్ చేసి ఈ విధంగా కట్ చేసుకొని తురుముకుంటున్నాను. క్యారెట్ మామూలుగా మనము కొబ్బరి తురిమేది ఉంటుంది కదా, అది తీసుకొని చిన్నగా స్లైసెస్గా కట్ చేసుకొని ఈ విధంగా నేను తురిమి పెట్టేసుకుంటున్నాను. క్యారెట్ ఒక క్యారెట్ సరిపోతుంది. ఈ క్యారెట్లోనే ఇంకో రకం ఉంటుంది, బాగా రెడ్గా ఉంటుంది. అలాంటి క్యారెట్ కూడా వేసుకోవచ్చు. అది వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. అది అందుబాటులో లేదు నాకు, అందుకని చెప్పేసి నేను ఈ క్యారెట్ వేస్తున్నాను. తర్వాత ఏంటంటే ఆనియన్ కూడా చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చాపర్ ఉంటే అన్నీ కలిపి చాపర్లో వేసి 2-3 సార్లు అలా తిప్పి పెట్టేస్తే సరిపోతుంది. నా దగ్గర చాపర్ పాడైపోయింది, అందుకని చెప్పేసి ఈ విధంగా చిన్నగా కట్ చేస్తున్నాను. కొంచెం ఇబ్బందిగా ఉంది, అయినా తప్పట్లేదు. దీనికైతే చాలా చిన్న చిన్న ముక్కలు ఉంటేనే బాగుంటాయి అన్నమాట. బ్రెడ్ తింటూ ఉంటే అక్కడక్కడ పంట కింద ఆనియన్, వెజిటేబుల్స్ తగిలితే చాలా టేస్టీగా ఉంటుంది. సో అందుకని చెప్పేసి నేను ఈ విధంగా మొత్తం కట్ చేసి పెట్టుకుంటున్నాను ఇక్కడ చూపిస్తున్నట్టుగా. నెక్స్ట్ వచ్చేసి ఒక హాఫ్ టమాటో తీసుకుంటున్నాను నేను ఇక్కడ. ఫుల్ అవసరం లేదు. క్యారెట్ కూడా ఒక హాఫ్ ఆనియన్ చిన్న చిన్న సైజు అనమాట. ఈ క్యారెట్ ముక్కలు కూడా మనము చెప్పాను కదండి నేను, చాపర్ ఉంటే చాలా చిన్న ముక్కలుగా వచ్చేస్తాయి, క్యూబ్స్ లాగా. మనకు పెద్దగా ఇబ్బంది ఏమి అనిపించదు. ఇప్పుడు నాకు అది లేదు కాబట్టి చాలా ఇది అనిపిస్తుంది. లేదంటే అన్నీ ఒకేసారి ఆనియన్, పచ్చిమిర్చి, క్యారెట్, టమాటో అన్నీ ఒకేసారి అందులో కొంచెం పెద్ద స్లైసెస్ వేసేసి 2 సార్లు అలా చాప్ చేస్తే సరిపోతుంది. తర్వాత నేను ఇక్కడ పచ్చిమిర్చి కట్ చేస్తున్నాను. నేను ఎక్కువగా నా వీడియోస్లో కటింగ్ వీడియోస్ అనేవి పోస్ట్ చేయను. కొంచెం ఏదైనా డిఫరెంట్గా చేసేది ఉంది అంటే అది మీకు చూపించడం కోసం అని చెప్పేసి కట్ చేస్తున్నాను. ఈ విధంగా కొంచెము ఏదైనా కొంచెం డిఫరెంట్గా మనం బ్రెడ్తో చేయడము కాస్త వెరైటీ టేస్ట్ ఉంటుంది. అందులోకి ఈ వెజిటేబుల్స్ కూడా కొంచెం షేప్ డిఫరెంట్గా కట్ చేస్తే పిల్లలే కానీ పెద్దవాళ్ళే కానీ ఇంకొంచెం ఇంట్రెస్ట్గా తింటారని అనిపిస్తుంది నాకు. సో ఇక్కడ పచ్చిమిర్చి వచ్చేసి నేను ఒక 2 కట్ చేసుకుంటున్నాను, అసలు బ్రెడ్కి బాగుంటుంది. కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వచ్చేసాయండి. చాలా సన్నగా కట్ చేశాను, కొంచెం ఇబ్బంది అనిపించింది, అయినా తప్పలేదు. ఇంకా బ్రెడ్ కొంచెం చూసి తీసుకోవాలి, డేట్ ఉందా, ఫ్రెష్దేనా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి కొనేటప్పుడు. ఇక్కడ నేను ఇంట్లో బ్రౌన్ బ్రెడ్ ఉంది, బ్రౌన్ బ్రెడ్తోనే చేస్తున్నాను. ఈ బ్రౌన్ బ్రెడ్ ప్లేస్లో మీరు మిల్క్ బ్రెడ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, దాంతో కూడా చాలా టేస్ట్ ఉంటుంది. ఇంట్లో కొంచెము మిల్క్ బ్రెడ్ తినని వాళ్ళు, లేదంటే షుగర్ పేషెంట్స్ అలా ఎవరైనా ఉంటే బ్రౌన్ బ్రెడ్ యూజ్ చేసుకోవడం చాలా మంచిది. సో ఇక్కడ వచ్చేసి నేను శనగపిండి తీసుకున్నాను 1 కప్పు, అది ఇందులో వేసేసాను. చెప్పాను కదండి చాలా సింపుల్గా అని చెప్పేసి. శనగపిండిలో ఈ విధంగా కారం వేసుకుంటున్నాను. కారం మన పచ్చిమిరపకాయలు వేసాం కానీ అయినా బైండింగ్ బ్రెడ్కి స్లైసెస్కి బాగుంటుందని చెప్పేసి ఇందులో కూడా కొంచెం కారం వేసాను. తర్వాత సాల్ట్, గరం మసాలా, తర్వాత క్యారెట్ తురుము. మీకు కావాలి అనుకుంటే ఇందులో చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అది లేదు, అందుకని చెప్పి వేయలేదు. తర్వాత క్యారెట్ తురుము, అందులోనే టమాటో స్లైసెస్, టమాటో ముక్కలు, తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసి ఒకసారి మనము వాటర్ వేసుకుంటూ కలిపేసుకోవడం అంతేనండి. చాలా సింపుల్గా కలిపేటప్పుడు వాటర్ చూసుకుంటూ వేసుకోవాలి. దోశ పిండి అంత పల్చగా ఉండొద్దు, బజ్జీల పిండి అంత టైట్గా ఉండొద్దు, కొంచెం చూసి కలుపుకోవాలి. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ కలిసేలాగా ఒక 5-10 మినిట్స్ అలా కలిపేసి తర్వాత పక్కన ప్యాన్ పెట్టేసుకోవాలి స్టవ్ మీద.
అలా ప్యాన్ పెట్టేసి ఇప్పుడు మనము బ్రెడ్ స్లైసెస్ ఒక్కొక్కటిగా తీసుకోవాలి. మామూలుగా ఏంటంటే మొత్తం ఇందులో డిప్ చేయకుండా మనము బ్రెడ్ స్లైస్ పైన జామ్ పెట్టిన మాదిరిగా బ్రెడ్ స్లైస్ పైన పెట్టుకోవాలి. నేను ఇక్కడ కొత్తిమీర మర్చిపోయాను, తర్వాత లాస్ట్లో అది వేసేస్తున్నాను. ఇది ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి బ్రౌన్ బ్రెడ్ కొంచెం సాల్టీగా అనిపిస్తుంది మనకు, దాన్ని బట్టి సాల్ట్ చూసి వేసుకోవాలి. నేను ఇక్కడ చెప్పాను కదా, జామ్ స్ప్రెడ్ చేసినట్టుగా మనము ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉంటే సో ఇలా స్పూన్తోని మొత్తం బ్రెడ్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎక్కువసేపు ఇది స్ప్రెడ్ చేసిన తర్వాత నానబెట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మనము ఇంకా ఫ్రై చేసుకోవడమే. అలా పెట్టేస్తే ఏంటంటే పిండి బ్రెడ్ లోపలికి వెళ్ళిపోయి అంత సరిగ్గా ఉడకదనమాట. డీప్ ఫ్రై చేయట్లేదు మనం ఇక్కడ, జస్ట్ ఒక లేయర్గా మనము పైన కింద దోశ మాదిరిగా కాల్చేస్తాము అంతే. అందుకని చెప్పేసి ప్యాన్ పెట్టి నేను దానికి ఒక క్యూబ్ బటర్ తీసుకొని ఈ విధంగా ఫోక్కి గుచ్చేసి ఇలా వేస్తుంటాను. ఎప్పుడైనా బటర్ కొంచెం చేతి కాలుతుంది అనుకుంటే ఈ విధంగా ఫోక్ హెల్ప్ తీసుకొని ఇలా చేసుకోవచ్చు. తర్వాత బ్రెడ్ స్లైస్ దీనిపైన పెట్టేయడమే. పెట్టిన తర్వాత ఏంటంటే మిగిలిన శనగపిండి మనకి ఏదైతే కలిపిన బైండింగ్ ఉంటుందో దాన్ని పైన లేయర్ మాదిరిగా కూడా వేయచ్చు. లేదంటే మనము ప్యాన్ పైన పెట్టకముందే బ్రెడ్కి రెండు వైపులా ఇది స్ప్రెడ్ చేసి పెట్టచ్చు. ఇలా పెడితే ఏంటంటే వెజిటేబుల్స్ దానిపైనే బ్రెడ్ పైన అలాగే ఉండిపోతాయి అన్నమాట. అందుకని చెప్పేసి నేను ఇలా ప్యాన్ పైన పెట్టిన తర్వాత ఇంకో లేయర్ ఈ విధంగా అప్లై చేస్తున్నాను. అంతేనండి, ఇంకా అన్ని బ్రెడ్స్ ఈ విధంగానే చేసుకోవచ్చు. డీప్ ఫ్రై చేయకూడదు ఎప్పుడైనా కూడా, ఇలా ప్యాన్ పైన పెట్టేసి చేసుకుంటే సరిపోతుంది. మామూలుగా బ్రెడ్ బజ్జీ కానీ బ్రెడ్ బోండానే కానీ డీప్ ఫ్రై చేస్తుంటారు, అలా కాకుండా ఈ విధంగా హెల్తీగా చేసుకోవడమే. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత రెండు వైపులా ఫ్లిప్ చేస్తూ కాల్చి రెడీ చేసుకోవడం, అంతేనండి. సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. ఎప్పుడైనా బ్రెడ్ తినాలనిపించకుంటే ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టైం మీరే మిమ్మల్ని అడిగి చేయించుకుంటారు మీ ఇంట్లో వాళ్ళు, అంత టేస్టీగా ఉంటుంది. ఒక 2 స్లైసెస్ తింటే కడుపు నిండిపోతుంది, అంత ఫిల్లింగ్గా కూడా ఉంటుంది చాలాసేపటి వరకు. ఇది తిన్న తర్వాత మనకు ఒక 2-3 అవర్స్ వరకు ఏం ఆకలేదు, అంత బాగుంటుంది. ఈ స్లైసెస్ పెనం మీద ఉన్నప్పుడు మాత్రమే మనకు కావాల్సిన యాంగిల్స్లో కట్ చేసుకోవాలి. ఒకటి లాస్ట్కి ఏంటంటే ఒక బ్రెడ్ స్లైస్ అలాగే పెనం మీద ఉంచేసి స్టవ్ ఆఫ్ చేస్తే అది లాస్ట్కి క్రంచీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసినప్పుడు ఒకటి ఆ విధంగా చేసి చూడండి, చాలా బాగుంటుంది. అంతేనండి, మన వెజ్ టోస్ట్ రెడీ అయిపోయింది. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీ ఆదరణతో నేను ఇప్పుడు 54th వీడియో, ఇది 50 వీడియోస్ చేశానండి. అసలు చాలా ఇది 54th వీడియో. ఇదంతా కేవలం మీ అందరి సపోర్ట్తోనే చేస్తున్నానండి. మన టార్గెట్ అయితే 500 సబ్స్క్రైబర్స్, 350 అబోవ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో 500కి రీచ్ అవ్వాలంటే మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.